నేటి దిన వాక్య ధ్యానం కొరకు ప్రోవర్బ్స్ చాప్టర్ 11 వర్డ్స్ 28. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన రెండో వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి దర్శించి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో తమ జీవితాలు చిగురాకు వృద్ధి నొందినట్లుగా దేవుడు వారిని వృద్ధి నొందింపచేస్తారు. విశ్వాసులైనప్పటికీ తమ జీవితంలో ఆకులు రాలే పరిస్థితి ఉండవచ్చు. అయినను దేవుడు వారిని చిగురాకు వలె వృద్ధి పొందింపజేస్తారు. సహజంగా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి చెట్టు అది ఆకులు రాలే సమయం ఉంటుంది. చూడటానికి దాని పచ్చదనం అంతా పోగొట్టుకుని ఆకులు లేనిదిగా ఎవరికి కూడా అందంగా కాక అందవిహీనంగా కనపడుతుంది. అయితే వాటిని సృజించినటువంటి దేవుడు తమకు చిగురాకునిచ్చినటువంటి దేవుడు. నిజమే, విశ్వాసమైనటువంటి మన జీవితంలో కూడా పరిస్థితులు ఆకులు రాలినట్లుగా అన్నగా అన్నిటినీ మనం పోగొట్టుకుని ఏమీ లేని వారంగా ఉండే పరిస్థితి రావచ్చు. అయితే మనం విశ్వసించినటువంటి దేవుడు ఆయన నిశ్చయముగా చిగురాకు వలె ఆయన మనల్ని వృద్ధి పొందింపజేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక భక్తుని జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 వర్స్ 1, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇట్టి విశ్వాసం కలిగినటువంటి భక్తుని జీవితంలో అపవాది చేత శోధించబడి ప్రభువు చేత పరీక్షించబడినటువంటి పరిస్థితుల్లో అతడు తాను కలిగినటువంటి బిడ్డలను, అలానే పశు సంపదను, అలానే పంటను, పనివారిని, ఇలా పలు విధములైనటువంటి నష్టములు తనకు వచ్చినటువంటి సందర్భంలో ఆకులు రాలినట్లుగా అతని జీవితం ఉంది. ఆ సమయంలో అతడు ఏ విధముగా స్పందించారు అనంటే చాప్టర్ 1 వర్స్ 21 and 22, 1వ అధ్యాయము 21, 22 వచనాల్లో, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనై వచ్చితిని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. చదవబడిన వాక్య భాగములో అతడు తన కష్ట స్థితిలో ఆకులు రాలిన అనుభవంలో అతడు ఉండగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటని ఇక్కడ మనం గమనించగలం. అంత మాత్రమే కాదు, తాను దేవుని యందుంచినటువంటి విశ్వాసం విషయంలో ఎక్కడా కూడా తప్పిపోక దేవుడు అన్యాయం చేశానని చెప్పని విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత చాప్టర్ 2 వర్స్ 7, 2వ అధ్యాయం 7వ వచనంలో, అరికాలు మొదలుక నడినెత్తి వరకు బాధాగల కురుపులతో యోబు మొత్తబడ్డారు. అతడు ఒళ్ళు గోకొండకై చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నటువంటి పరిస్థితుల్లో తన భార్య వచ్చి, నీవు ఇంకా యథార్థతను వదలక ఎందువా, దేవుని దూషించి మరణము కమ్ము అని ఆమె పలుకుటను గమనించగలం. అయితే యోబు అన్నటువంటి మాట, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింపు తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. తన విశ్వాసాన్ని కాపాడుకున్నటలో యోబు చూపినటువంటి ఆ శ్రద్ధ, జరిగినటువంటి సంఘటన ఏంటంటే బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42 వర్స్ 12, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను. రెండింతలుగా అతడు ఆశీర్వదింపబడినటువంటి విషయాలను ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన స్థితిలో ఉన్నారా? ఆకులు రాలిపోతున్నటువంటి అనుభవంలో మీరున్నారా? ఉన్న పరిస్థితులన్నీ కూడా కోల్పోయినటువంటి స్థితిలోకి మీరు వచ్చారా? దిగులు పడకండి. నాడు యోబు ప్రభువును విడిచిపెట్టినట్లుగా మీరు కూడా ప్రభువును గట్టిగా ఆయన యందలి విశ్వాసమును స్థిరముగా కలిగి ఉంటే ఒక దినాన ఈ అందరి దృష్టిలో మీరు ఆకులు రాలిన అనుభవంతో ఏమీ లేని వారుగా కనపడ్డారో ఒక దినాన తిరిగి మరలా
ఊహించని అద్భుతమైనటువంటి వృద్ధిని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. ఇహమందు దీవింపబడతాం, పరమందు నిత్య జీవనం పొందుతాం. ఈ దీవెనకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాత్రులుగా చేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకునే ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా మా ప్రియులు ఎందరైతే నేడు కష్టమును, బాధను అనుభవించుచున్నారో విశ్వాసమందు నిలకడగా ఉండి మీరు అనుగ్రహించే దీవెనలు పొందటానికి ఓర్పును, సహనమును దయచేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక.